బ్రదర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఫుల్ ఫన్. బాగుందా? ఫన్ ఎలా ఉందా? కామెడీ ఫుల్ బాగుంది. హిట్ కొట్టాడైతే. హిట్. బ్రో ఎలా ఉంది బ్రో? జై మెగా ఫ్యామిలీ, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై వరుణ్ తేజ్. మన వరుణ్ తేజ్ మళ్ళా కుమ్మేశాడు, మళ్ళా ఫామ్ లోకి వచ్చేసాడు బ్రో. ఇంకా ఏం లేదు. ఆ రోజు పెద్దనాన్న వచ్చినాడు, బాబాయ్ వచ్చినాడు, అన్న వచ్చినాడు, తమ్ముడు మళ్ళా రిటర్న్ బ్యాక్ ఇచ్చినాడు. ఇంకేం లేదప్ప, మిగతాదంట సేమ్ టు సేమ్. యాక్షన్ నచ్చింది. ఎట్లుంది బా కొరియన్ కనకరాజు? ఓకేనా, పర్వాలేదు. సేఫ్ జోనర్ తీసుకున్నాడు. ఓకే, ఇటువంటి జోనర్ తీసుకుంటే కొంచెం హిట్ రావచ్చు అనే కాన్సెప్ట్ అనిపిస్తుంది. దాని మించి పెద్ద మరి అంటే హారర్ అనేది పెద్ద థ్రిల్లింగ్ అనిపించదు, సర్ప్రైజింగ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, కామెడీ బాగుంది, అంతే. క్లైమాక్స్ నుంచి కంప్లైంట్ వస్తున్నాయి, అదేం చెప్తాం? క్లైమాక్స్ కంప్లైంట్ అన్న సెకండ్ హాఫ్ అంత పెద్ద అనిపించదు. రావడము పోవడం అనేది చాలా సినిమాలు చూసినాము, ఇంకా మరీ అంత అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్, డీసెంట్ వాచ్. సత్య సెట్, వన్ ఆఫ్ ద సెట్స్ సత్య వచ్చి సినిమాకి. ఇంకా దాని మించి ఇంకా వరుణ్ తేజ్ ఆ స్లాంగ్ పర్లా, వరుణ్ తేజ్ స్లాంగ్ బాగా ట్రై చేశాడు. కొరియను మళ్ళీ మన ఈ చిత్తూరు స్లాంగ్, అనంతపురం స్లాంగ్ ట్రై చేసినాడు. ఇంకా ఓకే. ఆయన మార్క్ అంత ఆ మార్క్ లేదు. ఓకే, అదే చెప్పే కదా సేఫ్ జోనర్. ఇద్దరు, అతను వరుణ్ తేజ్, ఇతను తీసుకునే జోనర్ సేఫ్ జోనర్. ఈ సేఫ్ జోనర్ తీసుకుంటే ఏదో రకంగా మనకి బాగుంటుంది కదా అని ఒక చిన్న ప్రయత్నం లాగా ఉండొచ్చు. హీరోయిన్ తమన్నా దీనికి అయితే బాగుంది. బీజం అయితే బాగానే ఉంది. అది ఎవరైనా తెలియదు, అంతే. లాంగ్ రన్ దొరకదు, లాంగ్ రన్ ఉండదు. కామెడీ ఈ 3 days 4 days 5 days దాని మీద పెద్ద అనిపించదు. బట్ ఓకే, డీసెంట్ వాచ్. అంతా బాగుంది. నెక్స్ట్ కెన్యా కనకరాజు బాగుంది. హిట్ కొట్టినాడు. బాగుంది. సూపర్ సినిమా, సూపర్ ఉంది. చాలా బాగుంది. సినిమా అయితే బాగుందన్న. దాంట్లో టిస్సులు కానీ స్టోరీ పదరంగా కానీ అప్పుడు చూసినాం కదా గిజ్జలకుంట సినిమా, విజయదేవ్ వింది. ఆ సినిమా వస్తే ఈ సినిమా, ఆ సినిమా గురించి ఈ సినిమా ఉంది. చాలా కానీ సస్పెన్స్ కానీ స్టోరీ పరంగా చూసి చాలా బాగా పెట్టినారు. మినిమం అంటారే, దీన్ని చూడాలంటే మినిమం ఐఏఎస్ డిగ్రీ చదివిండాల. అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అంటారే ఆ డైలాగు. ఆ సినిమాకి ఈ సినిమా కరెక్ట్గా సరిపోతుంది. సినిమా స్టోరీ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ దీన్ని ఖచ్చితంగా చాలా బాగుంది. వరుణన్న ఖచ్చితంగా ఇట్టు కొట్టాడు. మెగా ఫ్యామిలీ అంటే ఈ సంవత్సరం అంతా మెగా ఫ్యామిలీ జాతరే, చూసే పనేలే. అప్పుడు పెద్ది, అప్పుడు రామ్ చరణ్ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా ఒకరి మీద ఒకరు సినిమా ఇట్టు కొట్టారు. చాలా బాగుంది. ఈ సినిమా చూసి ఆదరించి ఖచ్చితంగా చూస్తే అర్థమవుతుంది. సోనల్కైతే అర్థం కాదు. సినిమా అయితే వేరే లెవెల్, సూపర్. బ్లాక్ బస్టర్, ఫన్ థ్రిల్లర్ రెండు అన్నా. సత్యాన్ని మెయిన్ సత్యాన్ని. ఏం బాగలేదు, ఏమి అర్థమే కాదు సినిమా. బాగుంది. ఇట్టు కొట్టారు సినిమాలు, ఇట్టు కొట్టారు. బాగుంది, బాగుందన్న, సూపర్ ఉంది. బాగుందన్న, సూపర్గా ఉంది. స్టోరీ డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా బాగుంది. బాగా చేశాడు, సూపర్గా ఉంది. కంపల్ డెఫినెట్గా సూపర్గా ఉంది, చాలా బాగుంది. హలో మదన్పల్లి మస్సి. హలో, నైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్క్. మీరు చాలా ప్రతి షో కవర్ చేస్తున్నారు, వెరీ గుడ్. మూవీ చాలా ఎంటర్టైనింగ్ బ్రదర్. రియలీ లవ్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సెకండ్ నుంచి ఎంటైర్ 2.5 hours డ్యూరేషన్ చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. వరుణ్ తేజ్ ఈజ్ బ్యాక్, మెగా ఫ్యామిలీ ఈజ్ బ్యాక్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ గాంధీ, చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ 4 years తర్వాత తీశాడు. చాలా బాగా ఎంటర్టైనింగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్.
ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు ఎస్ఎస్ తమన్కి క్రెడిట్ ఇవ్వాలి. చాలా బాగా చేశారు అసలు, లైక్ ప్యూర్ గూస్ బంప్స్, అసలు గూస్ బంప్స్ చాలా తక్కువ. అదే మన తెలుగులో చెప్పాలంటే దమ్మలు ఎగిరిపోతాయి అంటారు చూసారా, చాలా అసలు అల్టిమేట్. చాలా బాగుంది బీజిఎం. ఓజీ తర్వాత నెక్స్ట్ వర్షన్ ఆఫ్ తమన్ని చూశాను. అండ్ మేలపాక్ బాంది టేకింగ్ అసలు చాలా బాగుంది. లైక్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్, నాట్ ఎక్స్పెక్టెడ్, బట్ ఆ పాటికే మనం ఆల్మోస్ట్ ఫుల్ మీల్స్ అనిపించింది నాకు. సో ఇంకొంచెం బెటర్ క్లైమాక్స్, ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. యా క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, బట్ ఆ లీడ్ తీసుకున్నాడు సెకండ్, అంటే కనకరాజు టు కెన్యా కనకరాజుని చూడొచ్చు సెకండ్ పార్ట్లో. యా ట్విస్ట్ చాలా బాగుంటుంది. డోంట్ రివీల్ దిస్ ట్విస్ట్. కెన్యా కనకరాజు సెకండ్ పార్ట్ ఉండొచ్చు. బట్ నెవర్లెస్ మేర్లపాక్ గాంధీ, వరుణ్ తేజ్, తమన్, అల్టిమేట్ హిట్. ఫ్యామిలీ, నేను మా ఇంటి వాళ్ళని పిలుచుకురావాలి ఇప్పుడు. పిల్లలు పెద్ద చాలా బాగుంది. పిల్లలు కూడా ఎస్పెషలీ కిడ్స్ కూడాను కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి. ఫుల్ మీల్స్ డెఫినెట్లీ. టూ గుడ్. బాగుంది. గుడ్ ఫిలిం, సూపర్. ఇటు కొట్టాడు. ఓకే, లేదు బాగుందిరా. చూసుకోవచ్చు మళ్ళా. ఇంకో పార్టీ కూడా తీసిస్తే ఎవరైనా టికెట్ తీసిస్తే చూస్తాం. నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా పర్లే. సార్ కొరియన్ కనకరాజు అదే, ఇది మన అనంతపురం స్లాంగ్ అక్కడ అదే పెట్టినారు. బట్ కొరియన్ కంపెనీ అంతా వాళ్ళకి బాగా చూపించినారు. కియా అదే ఇది పెనుగొండ అండ్ కొత్తూరు, ఆ పేర్లంతా సరౌండింగ్స్, సాయిబాబా ఇది చూడండి అక్కడంతా చూపించినారు. బట్ ఓవరాల్గా గుడ్ మూవీ. చాలు ఇంత మాత్రం ఉంటే. ఎంటర్టైనింగ్ చాలా బాగుంది. కొన్ని ఆ దయ్యాలు ఎక్కువ చూపించేసి ఇది పెడతా ఉంటారు. ఆర్ఆర్ది ఒక మాదిరి చూపించినాడు, అంత మాత్రం చాలు. ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ లేకుండా అక్కడక్కడ బిట్టు బాగా ఎత్తుకొచ్చినారు. కామెడీ బాగా ఎత్తుకొచ్చినాడు. కళాల కూడా బాగా ఎత్తుకొచ్చినాడు. డిఫరెంట్ స్టోరీ. వి ఎక్స్పెక్ట్ ఏమంటే అది ఎక్స్పెక్ట్ గద్దలకొండ గణేష్ అవంతా మనము ఆ మాదిరి అనకూడదు. ఒక్కొక్క జోనర్, బట్ డిఫరెంట్ స్టోరీ. వి లైక్ ఇట్, ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది, బాగా చేసినాడు. డిఫరెంట్గా ఉంది. స్టైల్ ఈజ్ డిఫరెంట్. అదంతా బాగుంది. బట్ ఈస్ డన్ వెరీ ప్రాంప్ట్గా. వన్ జాబ్ ఎంత ఉందో అని చేసినాడు. ఓవర్ లేదు, ఇది లేదు. హీరోయిన్ ఇది ఉంది, హైలైట్ మ్యూజిక్ ఉంది, పాటలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలో అక్కడంతా ఇది ఉంది. బట్ ఓవరాల్ వీఆర్ నాట్ గోయింగ్ టు, మేము బేజారు కాదు. గుడ్ మూవీ. హ్యాపీగా